అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఒక్క ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొంప ముంచిండు. ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన స్టార్ట్ చేసినటువంటి మాటే ఇప్పుడు చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అదే మాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో ఒక మాట అన్నాడు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు నేనే సీఎం, వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి సీట్లో మళ్ళీ నేనే కూర్చుంటా అనేటటువంటి మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాంగ్రెస్ని నేను అధికారంలోకి తీసుకొస్తా, మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటప్పటికి 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, దాదాపు 16 పార్లమెంట్ సీట్లు వస్తాయి, మొత్తం మేమే గెలుస్తాం, ఆ బాధ్యత నేను తీసుకుంటా, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని మాత్రం తెలంగాణకు మీరు తీసుకురావాలి ప్రమాణ స్వీకారం రోజు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభలో మల్లికార్జున ఖర్గే గారికి చెప్పినారు. సో అదే సభలో వివిధ రకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత చాలా మీటింగ్స్లలో మళ్ళీ నేనే సీఎం, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట పైన ఒక కౌంటర్ ఇచ్చిండు. మామూలు కౌంటర్ కాదు, ఇక మరి రేవంత్ రెడ్డికి పాపం కొంప మునిగిపోయేటటువంటి కౌంటరే. ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే మునుగోడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వాస్తవానికి కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడరు. రాజగోపాల్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు అన్నదమ్ములు, చాలా సీనియర్ వీళ్ళు కాంగ్రెస్లో. సో రాజగోపాల్ రెడ్డి బాధతో, ఇబ్బందితో, కోపంతో, అసహనంతో, అసంతృప్తితో ఈ ట్వీట్ చేసిండు. ఓన్లీ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ తర్వాత మొత్తం కాంగ్రెస్ సినారియో అంతా చేంజ్ అయిపోయింది. అసలు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు అనేది నేను మీకు చదివి వినిపిస్తా. ఈ వీడియో నేను మొన్ననే చేసిన శనివారం రోజు ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో. ఆయన ఏమన్నాడు ట్వీట్లో అంటే, రాజగోపాల్ రెడ్డి రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఎట్లంటాడు, అది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం కదా, అట్లా అనొద్దు కదా, మాట్లాడొద్దు కదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. అర్థమైందా రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట? నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నాడు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి మాట రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దగ్గర నుండి మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన టీడీపీ బ్యాచ్, చంద్రబాబు నాయుడు బ్యాచ్. అక్కడి నుండి తెలంగాణకు అంటే ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో తర్వాత కొంత ఊపు అందుకోవడం, కాంగ్రెస్లో ఉన్న, కాంగ్రెస్ కంటే ముందు ఆయన బీఆర్ఎస్లో కూడా ఉన్నాడట. సో తర్వాత అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ తర్వాత అటు ఇటు మొత్తానికి 3-4 పార్టీల తర్వాత కాంగ్రెస్లో సెట్ అయిండు. సో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట ఏంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అంటే నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, నాయకులు సహించరు ఈ మాటను. అంటే ఆయన వర్షనేంది రాజగోపాల్ రెడ్డి అంటే, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోనికి ఉండదు, కాంగ్రెస్ అధిష్టానం ఎవరు పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని చెప్పి మనం అనుకుంటే కాని పని, అధిష్టానం అనుకోవాలది, అట్లా అనడం మాకు నచ్చట్లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ మాటను సహించరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఏమైంది ఇప్పుడు పంచాయతీ అంటే, ఎప్పుడైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఏమన్నాడు, నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నాడో రాజగోపాల్ రెడ్డి, ఇక నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మనం స్టార్టింగ్ నుండి చూద్దాం. 15 మంది మంత్రులు. ఈ 15 మంది మంత్రులలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు, తర్వాత నాన్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఏళ్ళ మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్లో వచ్చినటువంటి వ్యక్తే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కాదు, కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్లోనే ఉన్నటువంటి లీడర్ కాదు. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి, అంటే పార్టీ మారినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు దీంట్లో అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి,
ఒరిజినల్ కాంగ్రెస్ కాకుండా పక్క పార్టీ నుండి వచ్చినటువంటి లీడర్లకు ఎంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి? ఇగో బీఆర్ఎస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఈయన కీలకమైనటువంటి లీడర్, మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మంత్రి, కీలకమైనటువంటి లీడర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా ఉన్నటువంటి వ్యక్తి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చుడుతోటే పొంగులేటికి మంత్రి పదవి ఇచ్చారు. కథం. ఈ పొంగులేటికి మంత్రి పదవి రావడానికి గల కారణం కూడా రేవంత్ రెడ్డినట. రేవంత్ రెడ్డి చేయబట్టే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వచ్చింది. తర్వాత జూపల్లి కృష్ణారావు కూడా మంత్రి పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి వల్లనే. ఆయన కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తే. అసెంబ్లీ టైంలో, అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఈయన కూడా కాంగ్రెస్కి వచ్చిండు బీఆర్ఎస్ నుండి ఈయన కూడా కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనే కూడా మంత్రి పదవి ఇచ్చినారు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే టీడీపీ నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు దీంట్లో, ఇదే కాంగ్రెస్లో. తర్వాత ఇక సీతక్కకి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకున్నా కూడా, తర్వాత ఇంకో మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకున్నా, చాలా మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ ఎంటైర్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు? ఒరిజినల్ కాంగ్రెస్ అంటే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నాకు తెలిసి మ్యాక్సిమం 5 నుండి 6 ఉండొచ్చు. ఏది ఈ మంత్రులు. మిగతా వాళ్ళందరూ ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఎట్లా తిరగబడుతున్నారంటే, మీరు పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇప్పుడు మీరు చూడుర్రి, వివేక్ వెంకటస్వామి అప్పట్లో పార్టీలు మారినటువంటి వ్యక్తే. వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి ఇచ్చారు. వివేక్ వెంకటస్వామి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు? ఆయన బీజేపీలోకి వెళ్ళి ఆయన మళ్ళా ఏది కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి. ఈ వివేక్ వెంకటస్వామికి మినిస్టర్ ఇచ్చారు. మరి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి వింటాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వింటారా? మొత్తం పక్క పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి పార్టీలు మారినటువంటి వ్యక్తులే. ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, కల్తీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనే మాట అన్నాడో, మొత్తం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ అని ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు బీర్లైలే ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ కదా. ఇప్పుడు తర్వాత అనేక మంది కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు వచ్చింది స్టార్టింగే కాంగ్రెస్ అయినా కూడా వేరే పార్టీలలో వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కాదు, డైరెక్ట్ కాంగ్రెస్ నుండి పోటీ చేసి డైరెక్ట్ కాంగ్రెస్ నుండే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. సో వాళ్ళు డైరెక్ట్ కాంగ్రెస్గా వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు చాలామంది వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఉమ్మడి 10 జిల్లాలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫీల్ అవుతున్నారు. అరే ఇంకా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, టీడీపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీజేపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏమో మంత్రి పదవులు ఇస్తారు. మేము కాంగ్రెస్లో పుట్టినాం, కాంగ్రెస్లో పెరిగినాం, కాంగ్రెస్లో చదువు నేర్చుకున్నాం, కాంగ్రెస్లోనే గెలిచినాం, కాంగ్రెస్ పార్టీని వీడలేదు మేము. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం, అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం, అప్పట్లో లాఠీ దెబ్బలు తిన్నాం, కేసుల బారిన పడ్డాం, జైళ్ళకు పోయినాం, ఇబ్బందులు పెట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు, అన్నీ చేసినాం, అన్నీ తిన్నాం. ఇప్పుడు అధికారం తీసుకొచ్చిందేమో మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, ఇవాళ పదవులు అనుభవించేదేమో పార్టీలు మారినటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఎట్లా ఇస్తారు? మాకెందుకు ఇయ్యరు? రాజగోపాల్ రెడ్డి బాధ ఇదే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, ఇప్పటిదాకా మంత్రి పదవి ఇయ్యలే. రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు, నేను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎస్ రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు నాకు నచ్చలే, అందుకే నేను పార్టీ మారినా, బీజేపీకి పోయినా, 1 సంవత్సరం కూడా చక్కగా లేని నేను బీజేపీలో, ఇమీడియట్లీ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసిన. అయినంత మాత్రాన నేను పార్టీ మారినటువంటి వ్యక్తి లెక్క కాను. నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి రాలే. నేను ఒరిజినల్ కాంగ్రెస్ నాకు కావాలని మళ్ళీ నా కాంగ్రెస్లోకి వచ్చేసిన అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మంత్రులు కూడా ఎమ్మెల్యేలే కదా. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన తర్వాతనే కదా మంత్రులు. కాబట్టి మంత్రులు కూడా ఎమ్మెల్యేల కిందకే, ఇప్పుడు ఎమ్మెల్యేల లెక్కనే మాట్లాడుకోవాలి వాళ్ళని కూడా. ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు, తిరగబడుతురు. మాకెందుకు మంత్రి పదవి ఇయ్యరు? ఎవరెవరికో మంత్రి పదవి ఇచ్చారు, ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళకో మంత్రి పదవి ఇచ్చారు, మాకెందుకు ఇయ్యరు? మాకు మంత్రి పదవి ఎందుకు రాదు? దేనికి రాదు? కారణం ఏందని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. సమాధానం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, సమాధానం లేదు. పొన్నం ప్రభాకర్ అంటే ఓకే, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కదా, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కదా, వీళ్ళకి మంత్రి పదవులు వచ్చిందంటే ఓకే సూపర్ అనుకోవచ్చు. పొంగులేటి, జూపల్లి, తుమ్మల,
రేవంత్ రెడ్డి, సీతక్క ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు. మరి వీళ్ళు ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎక్కడి నుండి వచ్చినటువంటి వ్యక్తులు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు? వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లా? అందుకే రాజగోపాల్ రెడ్డి నికార్స్ అయిన కాంగ్రెస్ అనే పదం వాడిండు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటను బాగా లెంతి ఆలోచన చేయాలి మనం. ఆయన ఏదో నికార్స్ అయిన అనుడుతోటే గట్లన్నాడు ఏంది అనుకుంటాం, కానీ పెద్ద మాట దాగుంది దాని వెనకాల. ఆ నికార్స్ అయిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు అనే మాట వెనకాల మస్తు పెద్ద అంశం దాగుంది. ఇదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులకు ఆ పదవి ఈ పదవి ఇచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దాదాపు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి, కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు కట్టి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల, మంత్రుల డోర్లు తీసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? ఒక్క కార్యకర్త కన్నా ఏమన్నా పదవి ఇచ్చిరా? ఒక్క కార్యకర్తనైనా గుర్తించిందా కాంగ్రెస్? ఇంకా జెండాలు మోస్తూనే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు. మరి వాళ్ళకి ఏం చేశారు? ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. రాజగోపాల్ రెడ్డి చిన్న మాట, చాలా పెద్ద మాటే అన్నాడు. ఒక్క మాటతోటి రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఎట్లు ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు మంత్రి పదవి? మీరు దేనికి ఇస్తారు? ఈ మంత్రి పదవి ఇవ్వడం పద్ధతి కాదు కదా. బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తులు, బీజేపీ నుండి వచ్చినటువంటి వ్యక్తులు, టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఎట్లు ఇస్తారు? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కూడా మంత్రి పదవి రావాల్సింది. రాజగోపాల్ రెడ్డికి ఏది మంత్రి పదవి? సంవత్సరం అవుతుంది చెప్పి, ఆయనకి ఎందుకు ఇయ్యలే? వీళ్ళు అయ్యలేకి ఎందుకు రాలే? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కదా, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కదా. అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఎందుకు ఇయ్యలే? కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ అంత ఇదే. అంతా ఆడికెళ్ళి ఈడికెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, ఎవరెవరికో ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి వర్గానికి ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటోళ్ళకి ఇచ్చిర్రు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని దూరం పెడుతుర్రు. ఒరిజినల్ కాంగ్రెస్కు అవకాశాలు వస్తలేవు. ఇప్పుడు ఇదే బాధ. కానీ నిజంగా ఈ 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి మ్యాక్సిమం నడుస్తున్న చర్చ ప్రకారం అయితే 3 మంత్రి పదవులు తీసేయవచ్చు. కొండా సురేఖ మంత్రి పదవి, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేయవచ్చు. తీసేసి వేరే 3కి మంత్రి పదవి ఇవ్వచ్చు. అంటే ఒకవేళ ఎవరిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తే కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వచ్చు. లేదంటే కోమటిరెడ్డి యథావిధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాబట్టి ఉండొచ్చు. కోమటిరెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు. కానీ ఇద్దరిని మాత్రం తీసే అవకాశం ఉంది. కొండా సురేఖనన్నా, జూపల్లి కృష్ణారావు తీసేయవచ్చు. వీళ్ళిద్దరు ప్లేస్లో కొత్తోళ్ళు రావచ్చు అనే ఒక చర్చ కూడా ఉంది. ఇప్పటికైనా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇయ్యిర్రి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వర్షన్. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, వాళ్ళపైన కూడా తిరుగుబాటు చేస్తారు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరుగుతుంది ఏందనేది. వాళ్ళ వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ బాగా సఫర్ అవుతారు, చాలా ఇబ్బంది పడుతురు. అది నేను మీకు చెప్తా ఏం జరగబోతుందో. కానీ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పైన పెద్ద చర్చ, దుమారం రేగుతుంది కాంగ్రెస్లో. మొత్తం తెలంగాణలో అదే హాట్ టాపిక్గా మారింది. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు 10 సంవత్సరాలు, మేము సీనియర్ లీడర్లను ఏడికి పోవాలి, ఏం చేయాలనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో.